సిద్దిపేట జిల్లా తాడూరులో గెలిపే లక్ష్యంగా వినూత్న రీతిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. సర్పంచ్ అభ్యర్థి నరసింహులు తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామం అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. తన ఆస్తి వివరాలను ప్రకటించి అక్రమంగా సంపాదిస్తే గ్రామస్తులు తన ఆస్తును జప్తు చేసుకోవచ్చని బాండ్ పేపర్పై రాసి సంతకం చేశారు. గతంలో తను ఎంపీటీసీగా, ఎంపీపీగా ప్రజలకు సేవలందించారని నరసింహులు తెలిపారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నాకు ఉండబడే ఆస్తుల కన్నా అనా పైస సంపాదించిన 50 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాను గ్రామ ప్రజలకు. ఒక్క రూపాయి ఎక్కువ కానీ ఏది సంపాదించినా గ్రామ పంచాయతీకి అప్పచెప్పడానికి నిర్ణయించుకున్నాను. నాకు ఎలాంటి ఆస్తులు సంపాదించే కోరికలు లేవు. ప్రజాసేవకే 20-30 ఏళ్ల నుంచి ప్రజాసేవల్లో ఉంటున్నా. 1992లో కోఆపరేటివ్ చైర్మన్ దుమ్మాట సొసైటీలో పనిచేశాను. 2006 నుంచి 2011 వరకు తాడూరు మర్రిముచ్చాల ఎంపీటీసీగా, చేర్యాల మండల పరిషత్ ఎంపీపీగా 5 ఏళ్లు కొనసాగినాను. ఆ మండలంలో చేసిన పనికి సూత ఎక్కడ దుర్వినియోగానికి పాటుపడలేదు. ఎప్పుడూ నా ఒక వృత్తిగా భావించి రోజు 10 గంటలకు ఆఫీసు పోయి ఎవరు వస్తే వాళ్లకు పనులు చేసి పెట్టినాను. ఇప్పుడు అది గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ప్రజల ప్రోద్బలంతో మీరు ఉండాలని కోరిక మేరకు ఈసారి నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. గ్రామ ప్రజలు అందరూ నన్ను గుర్తించి బొడిగెల నరసింహులు అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటున్నాను.